లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఒక వ్యక్తి బైబిల్ చదివి అద్భుతం చేశాడు. మెడికల్ చరిత్రని తిరగరాశాడు. మెడికల్ ఆపరేషన్స్కి పునాది వేసి వాటిని సులభతరం చేశాడు. ఆయనే సర్ జేమ్స్ వై సింప్సన్. అసలు ఎవరితను, ఏం కనిపెట్టాడు, బైబిల్ ఏం నేర్పించింది అతనికి? మత్తుమందు కథ తెలుసుకుందాం. క్లోరోఫామ్ స్టోరీ అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫుల్గా చూడండి. మన బాడీ డ్యామేజ్ అయినప్పుడు, గాయాలైనప్పుడు శరీరం కుళ్ళిపోయేది, దెబ్బతినడం స్టార్ట్ అయ్యేది. అంతేకాదు మరణించడం కూడా జరిగేది ఆ గాయాలకే. దానికి శస్త్రచికిత్స ట్రీట్మెంట్ అనేది చేయాలి. కానీ డైరెక్ట్గా గాయాల మీద చికిత్స అంటే అది గాయం కన్నా నరకంగా ఉండేది. అందుకే చనిపోయేవారు అప్పట్లో. అలాంటి వాటి కోసం వాడేదే క్లోరోఫామ్. ఈ క్లోరోఫామ్ మత్తుమందు ఉంటేనే ట్రీట్మెంట్ అనేది మనం చేయగలం. ఈ క్లోరోఫామ్ అనస్థెటిక్ లేకుంటే ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో. అలాంటి క్లోరోఫామ్ని కనిపెట్టడం అనేది మెడికల్ చరిత్రని తిరగరాసింది, సులభతరం చేసింది. దాన్ని కనిపెట్టిందే ఈ సర్ జేమ్స్ వై సింప్సన్. ఈయన ఒక ఫిజిషియన్. ఈయన బైబిల్ చదివి బైబిల్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఆపరేషన్స్ని స్టార్ట్ చేశాడు. ఆ బైబిల్ ఆధారంగానే మత్తుమందు కనిపెట్టాడు. అనస్థీషియా లేకుండా ఆధునిక వైద్యం అనేది సాధ్యం కానే కాదు. అలాంటి మత్తుమందుని క్లోరోఫామ్ని కనిపెట్టాడు ఈ సింప్సన్. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ క్లోరోఫామ్ అంటారు. ఈ సింప్సన్ని ఫాదర్ ఆఫ్ క్లోరోఫామ్గా పిలుస్తారు. ఈ సింప్సన్ బైబిల్ చదివేవాడు, మంచి భక్తుడు. ప్రపంచంలో మొట్టమొదటి ఆపరేషన్ దేవుడు చేశాడు. ఏదెను వనంలో ఆదామును సృష్టించి ఆ తర్వాత ఆదాము ప్రక్కటెముక తీసి అవ్వను చేశాడు. ఆ చోటుని మాంసంతో పూడ్చాడు. ఈ విషయాన్ని చాలాసార్లు గమనించాడు సింప్సన్, చాలాసార్లు చదివాడు. ప్రక్కటెముక తీయడం, ఆ చోటిని మాంసంతో పోడ్చడం, ఇది ఎలా సాధ్యమైంది, ఎలా చేశారో అని అనుకునేవాడు. ఆయన కూడా ఫిజిషియన్ కాబట్టి ఆయన్ని ఈ సందర్భం అనేది చాలా ఆకర్షించింది. అంతేకాదు ఒక్క మాట మాత్రం ఆయన బాగా తాకింది. ఆదాముకు అలా ఆపరేషన్ చేసేటప్పుడు ఆదాముకు నొప్పి బాధ లేదు, తెలియలేదు. దేవుడు గాఢ నిద్ర కలిగజేసి ఇదంతా చేశాడు. ఆ వాక్యం ఆదికాండం 2:21 డీప్ స్లీప్ అని ఉంటుంది. డీప్ స్లీప్ కలుగజేసి, గాఢ నిద్ర కలుగజేసి ఆపరేషన్ చేశాడు. సో అదే మెడికల్ చరిత్రని మార్చేసింది. అందుకే నేడు చిన్న ఆపరేషన్ల నుంచి పెద్ద పెద్ద ఆపరేషన్ల వరకు, బిడ్డకి జన్మనిచ్చే ప్రెగ్నెన్సీలకు చేసే డెలివరీ టైంలో కూడా, అంతేకాదు డెంటల్ ట్రీట్మెంట్లో ప్రతి చోట ఇదే ఫార్ములా. గాఢ నిద్ర కలిగజేసి ఆపరేషన్స్ చేస్తారు. ఆ గాఢ నిద్ర కలిగజేసే క్రమంలోనే కనిపెట్టిందే క్లోరోఫామ్. ఆ బైబిల్ వాక్యం నుంచి నేటి మోడర్న్ సైన్స్కి, ఈ మెడికల్ సైన్స్కి పునాది అయ్యింది. దేవుడు చేసిన ఆ గాఢ నిద్రను ఆ మనిషికి ఫుల్గా కానీ లేదా ఒక పార్ట్కి కానీ నిద్రావస్థలోకి ఆ పార్ట్ని పంపించడానికి అన్ని ప్రయత్నం చేసి క్లోరోఫామ్ అనేదాన్ని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు. వైద్యం ఇప్పుడు సులువుగా మారిపోయింది. 1857 క్వీన్ విక్టోరియా రాణి కూడా తన ప్రసవం కోసం బ్లెస్డ్ క్లోరోఫామ్ అని పేరున్న క్లోరోఫామ్ని వాడింది. అప్పటి నుంచి ఈ వాడుక అనేది చాలా వేగవంతమైంది. అందరూ కూడా ఎక్కువగా వాడడం అనేది ప్రారంభించారు. అయితే ఇంకొక విషయం చెప్పాలి. జేమ్స్ సింప్సన్ ఈ క్లోరోఫామ్ని కనిపెట్టిన తర్వాత క్రైస్తవులే వ్యతిరేకించారు, క్రైస్తవ చర్చిలే వ్యతిరేకించాయని ఆదికాండం 3:16 ప్రకారం స్త్రీ ప్రసవ నొప్పులు భరించి బిడ్డకు జన్మనివ్వాలి కాబట్టి అందరూ వ్యతిరేకించారు ఈ బైబిల్ వాక్యాన్ని బట్టి అని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వ్యతిరేకించే వాళ్ళు అనుకున్నారు. వ్యతిరేకించింది ఏమీ లేదు, చర్చిలు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించింది ఒక్కరే, ఆండ్రూ డిక్సన్ వైట్ అనే వ్యక్తి వ్యతిరేకించాడు. అతను వ్యతిరేకించింది క్రైస్తవుల కోసం, బైబిల్ కోసం కాదు, క్లోరోఫామ్ వాడినటువంటి విధానం, ఆ పద్ధతుల కోసం, దానిలో వాడినటువంటి పదార్థాల కోసం. కానీ చాలా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకున్నాడు, పత్రికలు ఇచ్చాడు. ఇచ్చిన కొందరిలో డౌట్ మాత్రం అలాగే ఉండిపోయింది. అది నేటికి కూడా వస్తూనే ఉంది. బట్ అది నిజం కాదు. ఆ తర్వాత విక్టోరియా రాణి వాడింది. ఆ వాడిన తర్వాత అప్పుడు అందరూ కూడా నమ్మారు. సింప్సన్ చాలా మంచి భక్తిపరుడు, మంచి క్రైస్తవుడు, దేవుణ్ణి బలంగా నమ్మేటువంటి వ్యక్తి. అంతేకాదు వాక్యం తెలిసినవాడు. 1843 ఫ్రీ చర్చ్ మూవ్మెంట్లో కూడా జాయిన్ అయిన వ్యక్తి ఈయన. స్కాట్లాండ్లో క్వీన్ విక్టోరియాకి ఫిజిషియన్ ఈయన. ఆ తర్వాత ఇంకా చాలా ఘనతలే సాధించాడు. చాలా గొప్ప విషయాలే ఉన్నాయి ఆయన గురించి. మరి ఇలాంటి ఇంకొంతమంది శాస్త్రవేత్తల గురించి, దేవుని భక్తులైనటువంటి వాళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి విషయాలు, శాస్త్రవేత్తలు 101 మంది శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలంటే ఒకే ఒక బుక్లో మనం చూస్తాం. హెన్రీ ఎం మోరిస్ అనే వ్యక్తి రాసినటువంటి మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్ అనే బుక్ ఉంది. అది బాగుంది, చూడండి, చదవండి, బాగుంటుంది. అందులో ఈయన ప్రస్తావన కూడా చెప్పుకొచ్చారు.
అలాగే బైబిల్ సైన్సు, జ్ఞానులు అనేకులు ఆవిష్కరణలన్నీ కూడా వివరించబడ్డాయి. ఇలాంటి అనేకుల కోసం చాలా వ్రాయబడ్డాయి ఆ బుక్లో. ఇదేం ప్రమోషన్ కాదు, ఆ బుక్ నేను చదివాను, బాగుంది. ఇలా శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అని ఈ బుక్ నేను పరిచయం చేస్తున్నాను. సో సర్ జేమ్స్ వై సింప్సన్ క్లోరోఫామ్ని కనిపెట్టాడు. క్లోరోఫామ్కి పితామహుడుగా పిలువబడుతున్నాడు. ఈయన్ని పత్రికా విలేకరులు కానీ కొంతమంది అడిగినప్పుడు ఆయన కొన్ని సంఘటనలు రాసుకొచ్చాడు. ఆయన చెప్పినటువంటి కొన్ని సంఘటనలు చెప్తాను చూడండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను చూసినటువంటి ఒక సంఘటన మర్చిపోలేను. ఒక వ్యక్తిని బండికి కట్టి ప్రజల అందరి కళ్ళ ముందు మా గ్రామంలో వీధులు గుండా ఈడ్చుకుంటూ వెళ్ళారు. వెన్ను నలిగిపోయింది, కొరడా దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బలకి రక్తం కారిపోతుంది. ఒక్క నేరానికి అదంతా, ఒక్క నేరానికి అవమానకరమైన శిక్ష. నేరం చేసిన ఒక్కడు తప్ప ఇంకెవరూ భరించలేదు, ఒక్కడే భరించాడు. మరలా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు మర్చిపోలేని మరొక సంఘటన చూశాను. ఒక వ్యక్తిని చంపడానికి బయటకు తీసుకొచ్చారు. చేతులు భుజాలకి కట్టేశారు. అతని ముఖం వాలిపోయి చావును చూపిస్తుంది. అతను జైలు నుంచి తీసుకురాబడుతున్నప్పుడు వేల కళ్ళు ఆయన్ని ఆతృతగా చూశాయి. కానీ వారి రూమ్లో చనిపోవాలని ఎవరూ కోరుకోలేదు, ఆయనకి సహాయం చేయాలని ఎవరూ చూడలేదు. అతని ఫ్రెండ్స్ ఎవరైనా కూడా తాడు విప్పి అతని బదులు నన్ను శిక్షించమని ఎవరైనా అడుగుతారా అంటే ఎవరు అడగలేదు. చట్టం విధించిన శిక్షను అనుభవిస్తున్నాడు. అతను ఒకరి దగ్గర డబ్బు దొంగిలించాడు, చట్టాన్ని ఉల్లంఘించాడు, దానికోసం మరణించాడు. మారుతున్న మానవ సమాజం ఇచ్చేటువంటి పెనాల్టీ అది. ఈ రెండు సందర్భాలు చూడండి. ఒక్క నేరానికి వారికి అలా శిక్ష వేస్తే నేను చాలా తప్పులు చేశాను, చాలా పాపాలే చేశాను, నరకానికి తప్ప దేనికి అర్హుడని కాను, నాశనమంచున నిలబడిన ఉన్న పాపిని, ఒక్క పాపం కోసం కాదు, దేవుని నిబంధనలకు మార్పు లేని అనేక తప్పులు చేశాను, అనేక పాపాలు చేశాను. మనుషులందరినీ గమనిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను మీరి అనేక పాపాలు చేస్తూనే ఉన్నారు, అందరూ చేస్తూనే ఉన్నారు. దానికి సొల్యూషన్ ఏంటి? దానికి సొల్యూషన్గా యేసును మాత్రమే చూశాను. నా ప్రత్యామ్నాయంగా నా స్థానంలో కొరడాలతో కొట్టబడ్డాడు, నా కోసం సిలువలో చనిపోయాడు. నేను చూశాను, నేను ఏడ్చాను, అలాగే క్షమించబడ్డాను. రక్షకుని గురించి చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను అంటాడు ఈ జేమ్స్ వై సింప్సన్. ఈయన చెప్పుకొచ్చినటువంటి విషయాలు ఇవన్నీ, ఈయన రాసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ, ఇవి ప్రకటించాడు ఆయన. ఇవి బాధ్యతగా ఆయన ప్రకటిస్తూ చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పిన మంచి మాట, ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? నేను సైన్స్లో కొత్త ఫార్ములా మాత్రమే కనిపెట్టాను, మీ విలువైనటువంటి ఆత్మ రక్షణకు మాత్రం యేసుక్రీస్తులో కనుగొన్నాను. ఆ రక్షణకు సొల్యూషన్ కనిపెట్టాను, యేసుక్రీస్తులో కనుక్కున్నాను. అదే గొప్ప విషయం అంటాడు. అతను ఆ విషయాలన్నీ తెలియచేశాడు జేమ్స్ సింప్సన్. ఒక విలేకరి చివరిలో ఆయన మీ ఆవిష్కరణలన్నిటిలోనూ కూడా గొప్ప ఆవిష్కరణ ఏంటి అని అడిగితే, యేసు రక్షకుడని తెలుసుకున్నాను, యేసు రక్షకుడని కనుగొన్నాను, అదే నా గొప్ప ఆవిష్కరణ అని ఆ విషయాలన్నీ వివరించాడు సర్ జేమ్స్ వై సింప్సన్. సో ఈయన గురించినటువంటి విషయాలన్నీ ఇవి. ఈయన గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది, అండ్ ఇంకొన్ని ఆవిష్కరణలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈయన గొప్ప మంచి భక్తుడు, మంచి క్రిస్టియన్, దేవుని విషయాలు, దేవుని వాక్యం బాగా తెలిసినవాడు, దేవుణ్ణి ప్రకటించిన వ్యక్తి కూడా. అయితే దేవుని వాక్యం చదివి దేవుడు చేసినటువంటి ఆపరేషన్లో దేవుడు గాఢ నిద్ర కలిగజేసి ఆదాముకు చేసిన సందర్భాన్ని ఉపయోగించుకుని అదే గాఢ నిద్రని, ఈ డీప్ స్లీప్ని మనిషికి వర్తింపచేసి క్లోరోఫామ్ని కనుగొన్నాడు. ఆ క్లోరోఫామ్ కనుగొనడం ద్వారా ఆ తర్వాత ఆ మత్తుమందు ద్వారానే ఆపరేషన్స్ అనేవి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. సో కంప్లీట్గా ఆయన గురించి, ఆ క్లోరోఫామ్ గురించి, కనిపెట్టిన విధానం గురించి విషయం అంతా ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు మీకు ఇంకా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ మాత్రమే చేయండి. అంతేకాదు మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యలకు మీ సహాయాన్ని, కానుకలను పంపించాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పంపించండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.